Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నాకు శ్రీదేవి నాకు బాగా నాకు ఎంతప్పటి నుంచి తెలుసు. అదే సార్, అదే అడగదాం అనుకున్నా, ఎలా పరిచయం? సో నాకు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచి పరిచయం, కాకినాడలో. నేను కాకినాడలో చదువుకున్నాను సార్ కరెక్ట్, అవును సో నా స్కూలింగ్ అంతా అక్కడే 10th వరకు. సార్. సో కాబట్టి నాకు వాళ్ళు పరిచయం. అమ్మాయిని ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి బంగారాజు అనే సినిమా, సార్ సోగాడి చిన్న ఉందా, ఇది అందులో లేదు, బంగారాజులో ఉంది, చిన్నపిల్ల. అవును. సో ఇలాగ నాకు వాళ్ళు ఫోన్ చేసి, అంకుల్ వాళ్ళ మదరు, సార్ ఏదైనా ఇప్పుడు ఇంకో పలానా సినిమా నుంచి అడుగుతున్నారు, ఆడిషన్ చేశారు. నేను వెంటనే డైరెక్టర్ ఫోన్ చేసి, ఓకే వాడు మనకు తెలిసిన వాళ్ళే తీసుకుని బాగా చేస్తుంది అమ్మాయి, చిన్నప్పటి నుంచి రీల్స్ అవి ఇవి. అవునవును. సో అలాగ నాకు బాగా పరిచయం కాబట్టి, అంటే ఆల్మోస్ట్ నా కూతురు లాంటిది. సార్ ఓకే, శ్రీదేవి. సో అప్పటి నుంచి తెలిసింది, అప్పటి నుంచి. సార్ కాబట్టి ఓకే, ఇది మేము సిరి అంటాం. సో సిరి ఇది నా క్యాట కనపడింది. తను ఆ ఏజ్లో, తను మొన్నే తనకి 18 వచ్చింది. సార్ రియల్గా కోర్టు చేసినప్పుడు తను 17. నిజంగానే మైనర్. నిజంగానే మైనరు. మొన్న తను జనవరిలో, సార్ డిసెంబర్లో తనకి 18 వచ్చింది. సార్ మేజర్ అయింది మొన్న. బట్ తన మెచ్యూరిటీ చాలా ఉంటుంది తనకి, చిన్నపిల్లని కానీ మాటకి. అమ్మాయి రీల్స్ చూస్తుంటాం కదా సార్, ఆ ఫాలోయింగ్ కానీ ఎక్స్ట్రాడనరీ. అవును. అండ్ ఫాలోయింగ్తో పాటు ఎవరైనా మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు, చెడు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. బట్ ఇద్దరిని అంతే సున్నితంగా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది తను. మీరు అన్నట్టు మెచ్యూరిటీ లెవెల్ అన్నారు కదా, కామెంట్స్ చదవండి. సో ఈ ఇంటర్వ్యూ కోసం నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. సో చాలా మెచ్యూర్ లెవెల్స్ చాలా ఎక్కువ అమ్మాయికి నిజంగా. అందుకనే చూసి ఈ అమ్మాయి చేస్తే చేద్దాం, మరి ఎవరు ఉండాలి బావా, వెంటనే రోషన్. వీళ్ళిద్దరు ఆల్రెడీ పాపులర్ పేరు, నెంబర్ 1. ఇద్దరు 2 ఏజ్ గ్రూపులకి నాకు సూట్ అవుతారు, 10th క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు. తర్వాత త్వరగా ఒక మంచి కథ, ఒక డైరెక్టర్కి అతని జీవితం ఇది. నేను కొత్తగా స్టార్ట్ చేసే జీవితం ఇది లేదు నాకు. సో అతని కెరియర్ ఒక మంచి కథ ప్రపంచం త్వరగా అది పాకాలి అంటే ఒక పాపులర్ ఫేస్లు ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా బడ్జెట్ ఉంటుంది. కొత్తలు పెట్టుకుంటే మనం మ్యాక్సిమం మనం రిస్క్ ఎంత చేయగలం, 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసి, ఇప్పుడు దీనికి 10 కోట్ల దాకా రిస్క్ చేసాం. 10 కోట్లు పెట్టారు సార్? పెట్టాం. ఎందుకు? వాళ్ళిద్దరు కాబట్టి సార్, మళ్ళీ లేకపోతే పెట్టలేం. బట్ ఇక్కడ మొన్న అదే ఫంక్షన్లో డైరెక్టర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సినిమాకి బడ్జెట్ ఎంతైందో నాకు తెలియదు, నీకేం కావాలో చెప్పు, నేను మొత్తం చూసుకుంటా అని చెప్పి కోనా గారు అన్నారు. అవును, ఇది నిజంగా రిస్క్ కాదా? అదే రిస్క్ అంటే వీళ్ళ మీద రిస్క్ కాదు, వేరే వాళ్ళు ఎవరి మీద రిస్క్. ఇది బోత్ సబ్జెక్ట్ అన్నది బతుకుతుంది, దానికి ప్రాణం పోదు, వీళ్ళిద్దరే పోయగలరు. తర్వాత బిజినెస్ పరంగా కూడా, మార్కెటింగ్ పరంగా కూడా చాలా ఈజీలీ అచీవబుల్. నేను ఆల్రెడీ 70% అచీవ్ చేసా. కరెక్ట్. 70%. అంటే నాకు ఎక్కడ అందంగా అనిపించింది అంటే, ఒక కొత్త దర్శకుడికి ఉండే తలనొప్పులన్నీ తీసేశారు అంతే. ఇంకా అంతకంటే లాంచింగ్ ఎవరికి దొరుకుద్ది? అంతే. కరెక్ట్. బట్ అట్లా మీరు చాలా మంది డైరెక్టర్లు చేశారు కదా. కరెక్ట్. అదే నేను నా దగ్గర శివ నిర్వాణ వచ్చినప్పుడు కూడా సార్ ఆ కథ చెప్పి, సార్ దీనికి 1 కోటి రూపాయలు ఉంటే ఒక కొత్త యాక్టర్ పెట్టుకుని 1 crore సార్, అంతే సార్ బడ్జెట్, మనం చేసేయచ్చు అన్నాడు. నా కథ బాగా నచ్చింది, దీనికి ఎవరో హీరోయిన్ ఏంటో నాకు వదిలేసి, కొత్తోళ్ళ చిన్నోళ్ళ పెద్దోళ్ళ వదిలి ఫస్ట్ దీని మీద కలిసి పనిచేద్దాం అని పనిచేసి ఒకరోజు నాని దీని హీరో అని చెప్పాను. అతను షాక్, నానే సార్ చేస్తాడా సార్, నీకెందుకు కోనా ఉన్నాడుగా. నేను తనకి కథ చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, తను కూడా బాగా జడ్జ్ చేయగలరు. నాని జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. డైరెక్టర్ ఓకే, డైరెక్టర్ క్యాపబుల్, సరే కోనగారు వెనకాల కథ చాలా బాగుంది అని తను కూడా బ్లైండ్గా. అలాగా నాకు సతీష్ కూడా, తను నేను కొత్త అంటే కొత్త అనేవాడు, దీన్ని 1 కోటి రూపాయలైనా చేయాలంటే సరే 1 కోటి రూపాయలు ఓకే సార్. ఇప్పుడు అంటే స్ట్రగుల్ పడి 10 సంవత్సరాలు సినిమా ఉంటుందా లేదా, మనం వెళ్ళిపోయి ఊరికి వెళ్ళిపోయి వేరేది ఏదైనా చేసుకోవాలా ఉద్యోగం,
తను ఆల్రెడీ కంటెంట్ రైటర్ జీలో, సార్ జీ టీవీలో. మళ్ళీ బ్యాక్ జాబ్ వెళ్ళిపోదామా, నెలకి 25,000 30,000 ఎంతో వస్తుంది శాలరీ కదా అనే సిచ్యువేషన్ వచ్చేసాడు ఆల్రెడీ. ఆ ప్రెజర్లో ఒక ఛాన్స్ కొత్త వాళ్ళు అయినా పర్లేదు అట్లాంటి దానికి కూడా రెడీ. రెడీ. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. కొత్త వాళ్ళు ఎందుకు, మనం ఇలా పెట్టి చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. టాప్ మ్యూజిక్ డైరెక్టరు సార్ విజయ్ గారు, టాప్ లిరిసిస్టులు చంద్రశేఖర్, ఇద్దరు, ఒకడు ఆస్కారు, ఒకడు నేషనల్ అవార్డు, ఇద్దరు. అలాగ అందరినీ టాప్ టెక్నీషియన్లు ఇచ్చి నేను మెయిన్ క్రియేటివ్ హెడ్గా ఉండి సార్ అటు స్టోరీలో చేంజెస్, స్క్రీన్ ప్లేలో ఏది, డైలాగ్స్లో ఏంటి, అన్నిట్లో. సార్ ఎందుకంటే అది నా మనసుకి బాగా ఎక్కేసింది. కరెక్ట్. అండ్ ఇక్కడ మీరు రోషన్ గురించి మాట్లాడుతూ నానితో కంపేర్ చేశారు. టూ ఎర్లీ అనిపించట్లేదా? మా ఇంట్లో మా కజిన్ పిల్లలు ఉంటారు, వాడి క్రికెట్ అంటే ఇష్టం సార్. వాడికి బ్యాట్ కొనిచ్చి, అరే అది ఎందుకు క్రికెట్ ఇష్టం అంటే నేను విరాట్ కోహ్లీ అవుతా అంటాడు. సార్ టూ ఎర్లీ రా అని అనలేం కదా సార్. డ్రీమ్స్ అన్నది వాడు పుట్టినప్పటి నుంచే, తెలిసినప్పటి నుంచే ఆడుకుంటుంది, నేను పలానా వాడిని అంత అవుతా. బట్ వాళ్ళు అనుకోవడం వేరు, కోనా వెంకట్ గారు ఒక బ్రాండ్ వేయడం వేరు. అంతే కదా, జడ్జిమెంట్ ఇది. అదే సార్. అతని క్యాపబిలిటీస్ నేను కలిసి పనిచేసే కాబట్టి. మీరు ఒక్క సీన్ చూసుంటారు కదా మన వ్యాలంటైన్స్ డే రోజు, ఆ ఒక్క సీను అతని పెర్ఫార్మెన్స్ ఎవరు చెప్పలేదు సార్. అతను ఫీల్ అయ్యి ఆ పాజులు, ఆ గ్యాప్లు తీసుకుని మాట్లాడడం, తాళి పట్టుకొని సార్ ఎప్పుడు నుంచోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎక్కడ ఎంత పాజ్ ఇవ్వాలి ఎవ్వరు చెప్పలేదు సార్. అతను అంతటా అతనే సీన్ లోపలికి వెళ్ళి, అతని ఏజ్ ఎంత 20 రోషన్ ఏజ్ ఫీల్ చేశాడు. అప్పుడు నేను మానిటర్ దగ్గర కూర్చున్నాను, నేను చూసి నేను షాక్ అయ్యా, ఆ రోజు ఫిక్స్ అయ్యా సార్ ఇతను మరో నాని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.